ఈజీగా 10 నిమిషాల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కూడా ఇలానే మిక్సీకి వేసుకొని పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. కేజీ చికెన్కి క్వాంటిటీ సరిపోయిద్ది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా వేసుకున్న పేస్ట్ దానిలో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కానీ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాని వేగనివ్వండి. ఇలా మసాలా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న వెంటనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా చికెన్ చేసుకుంటే ఈజీగాను అయిపోద్ది, టేస్టీగాను ఉండిద్ది. కారం వేసుకున్నాక వీటన్నిటిని కలుపుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని మళ్ళీ ఉడికించుకోవాలి. కాసేపటికి చికెన్ ఉడికి చికెన్లో నీళ్ళు బయటకు వస్తాయి. ఎక్కువ వాటర్ వస్తే అవి సరిపోతాయి. సరిపోలేదనుకుంటే మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చు. నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇంకొంచెం సేపు మనం మగ్గనివ్వాలి. రెండు నిమిషాలకు ఒకసారి మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలాగ గ్రేవీగా ఉన్నప్పుడే మీరు చూసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలానే ఉండాలి. ఇంకొంచెం చిక్కగా ఇందాక ఉండితే మనం ఆపేసిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయిపోయిద్ది. అందుకని మనం వాటర్ కంటెంట్ ఇది ఇలా ఉన్నప్పుడే మనం చూసుకోవాలి. చూసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి ఇది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉండిద్ది. ఇలా ఉన్నప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం ఒక 4 ఆకులు వేసుకోండి. టేస్ట్ కానీ బాగుండిద్ది. చపాతీ, రోటీ, బగారా రైస్ దేనిలోకైనా బాగుండిద్ది. నచ్చితే లైక్ చేయండి. గ్రేవీ ఇలా ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆపేసుకోండి. టేస్టీ అయిన చికెన్ కర్రీ అయిపోయింది.